హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఓకే గైస్, మనమైతే లాస్ట్ వీడియోలో అయితే స్వే గర్ల్స్ని ట్రోల్ చేసినాం. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా స్వే గర్ల్స్ అనే రీల్స్ని వైరల్ చేస్తుంది, ఎట్లా వైరల్ కావడానికి కారణం ఏంది, ఎందుకు అన్ని వ్యూస్ వస్తున్నాయని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ ఆ వీడియో చూడకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. చాలా క్రేజీ వీడియో, జస్ట్ చిన్న వీడియో, 2 నిమిషాల వీడియో అంతే. మీకు డీటెయిల్గా మొత్తం అర్థమైపోతుంది తన రీల్స్ ఎందుకు వైరల్ అవుతున్నది అండ్ ఎందుకు వ్యూస్ వస్తున్నాయి అనేది. సో గైస్, స్వే గర్ల్స్ మీద రోజు వీడియో స్టార్ట్ చేద్దామా, లెట్స్ గో. నా వల్ల మీకు ఎవ్రీథింగ్ ప్లస్ జరుగుతుంది, వ్యూస్ ఆర్ లైక్స్ ఎనీథింగ్ అంటే ఐఎమ్ లిటరలీ హ్యాపీ. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ ఎనీథింగ్ లైక్ ట్రోలింగ్ నా పైన చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. నేను హెల్ప్ చేస్తా అండ్ ఐ సపోర్ట్ యూ గైస్. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇయర్ రింగ్స్, నువ్వు వేసుకున్న బట్టలు అండ్ నీ వాకింగ్ స్టైలో, నథింగ్. మొత్తం ఏడుంది తెలుసా, సప్పు. అవునా, మరి దాన్ని సప్పు అంటే మరి దీని ఏమంటారు ఒకసారి చూడేది. సో ఇవాళ మ్యాచ్ వచ్చేసి ఇప్పుడు మా ఫోకస్ అంతా ఏంటో తెలుసా, పెద్ద పెద్ద వాటర్ మిలన్ మీద ఉంది. అది సప్పు అంటే ఇంకా దీన్ని ఏమనాలో, అసలు దీనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థమైతలేదు. అది ఫస్ట్ మీరు చక్కగా ఉంటుంది, తర్వాత ఎవరైనా వేరే వాళ్ళని ట్రోలింగ్ చేయరు. ఓకేనా, అసలు మీరే చక్కగా లేదు, ఇంకా వేరే వాళ్ళని ట్రోల్ చేస్తారు. సప్పు గిప్పు అనుకుంటా. వాళ్ళు చేసే తప్పు అంటే ఏమి చేసే తప్పు కాదంట. గుళ్ళ కొడతారు గంట, నీ ముఖం మీద తింటా. ఆహా, ఒకటి తక్కువైంది. గుడిలో కొడతారు గంట, గుడిలో కొడతారు గంట, గుడిలో కొడతారు గంట. ఇలాంటి పోరీల నోట్లో పెట్టాలి పెద్ద పెద్ద. ఆ లైన్ ఏదో మీకోసం వదిలేస్తున్నా. రే, ఎప్పుడు అదే మైకంలో ఉంటారా? నేను అన్నది ఏం తెలుసా, అలాంటి పోరీల నోట్లో పెట్టాలి పెద్ద పెద్ద. అన్నం ముద్ద, అన్నం ముద్దరా. మీరు ఏదేదో ఆలోచించకండిరా. అవునండి, నేను దెంగే వరకు ఆగరండి, ఎవ్వరు వదలరండి ఇట్లాంటి. అవునా, ఆమె అంత పెద్ద తప్పు చేసిందా? నాకు తెలియదు. ఆమె ఏదో జస్ట్ లిప్స్ కోసం ట్రై చేస్తుంటే అంత గలీజ్ మాట్లాడతారా? మరి మీరైతే ఏదైనా ఇట్లా ఇప్పి చూపిస్తారా? ఏ గాయస్ అందరికని. మరి మిమ్మల్ని పట్టుకొని మేము ఏం చేయాలి, మీరే చెప్పండి. ఆమె ఏదో జస్ట్ లిప్సింగ్ కోసం ట్రై చేస్తుంది, కానీ మీలాకి ఇట్లా చూపిస్తలేదు కదా. చూడరు నాది, ఇది చూడరు, అది చూడరు అని. ఏం మనుషులు తయారవుతారు ఆయన రోజు ఇంత గలీజ్గా వైరల్ కావడం కోసం. ఏదైనా చూపించడానికి రెడీగా ఉన్నారు ఆయన, ఏదైనా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట అమ్మాయిల. ఇంట్లో మాట్లాడే విషయాలు కూడా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నారు. 2 కాళ్ళ మధ్యలో ఏముంటుంది, 2 చేతుల మధ్యలో ఏముంటుంది, ఆడేముంటుంది, ఈడేముంటుంది అని కూడా మాట్లాడుతున్నారు. అసలు మీరు అమ్మాయిలేనా నాకు అర్థం కాదు. అసలు మీలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవడం కావడానికి జీవితం సంఖ్య నాకినట్టే. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండండి, సేఫ్గా ఉండండి. అసలు అమ్మాయిలు జోలికి పోకండి, సింగిల్గా ఉంటేనే మనకి బెటర్ అనమాట. ఓకేనా? హే గాయ్స్ అందరికి చూసారా, అందరినీ గలీజ్గా అసలు మాట్లాడి ఏం చూపిస్తుంది. హే గాయ్స్ అందరికి అర్థమైతలేదా? మాట్లాడుతున్నావు ఏంద్రా, నువ్వు లంజోడికే కదా, లంజవా? అవునా, మరి మీరెవరు? హే గైస్ అందరికి. సో నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఏం చెప్పక మాకు అర్థమైపోయింది, ఇది చూపిస్తున్నావు అని. ఇప్పుడు ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు. హే గైస్ అందరికి. సో మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా అనడం, ఏ గైస్ అందరికి అనడం. అదే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది. దాని తర్వాత మిగిలినంత సోది ఎవరినారు. ఫస్ట్ మెయిన్ పాయింట్ నువ్వు చూసినప్పుడు దాన్ని చూసుకుంటూ ఉంటారు. అందుకే నువ్వు వైరల్ అవుతున్నావు. నీకు తెలుసా? నీకు తెలుసు. అందుకే ప్రతి వీడియో స్టార్టింగ్లో ఎట్లంటావు, హే గైస్ అందరికీ. దిస్ ఇస్ ట్రిక్ వైరల్ కావాలంటే. సో గర్ల్స్ చూడండి, ఇట్లా వైరల్ అవుతారు కొంతమంది అమ్మాయిలు. మీరు ఇట్లా అసలు వైరల్ కాకండి. వాళ్ళైనా సరే వేస్ట్. ఎంతమంది ఇట్టుకుంటారైతే అంతమంది ఇట్టుకుంటారు అనమాట. సో ప్లీజ్ గర్ల్స్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వీడియోలు తీయకండి ప్లీజ్. మీ టాలెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, గుర్తించండి మీ టాలెంట్ని. మీ టాలెంట్ని బేసిక్ వీడియోలు తీస్తే మీరు ఈజీగా వైరల్ అయిపోతారు. అంతే తప్ప ఈమెయిల్ ఇట్లా చేశాను అనుకో, ఏ కైకి మూడు
ముడ్డ పొడిచిపోతే జీవితం, మీకు అసలు ఎక్కడికి పోయినా వాల్యూ ఉండదు అనమాట, ఎవరు ఇజ్జత్ తీయరు ముడ్డ. నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ చాలా లేట్ అయిపోయింది, లైక్ ఆల్మోస్ట్ 1:05. ఇప్పుడు ఫేస్ వాష్ అవుతుంది, బట్ వీడియో అయితే ఇంపార్టెంట్ మనకి. సో నాకు చాలా అంటే కమెంట్స్ మెసేజెస్ వచ్చింది, ఏమని అంటే చూసారా గైస్, వీడియో చాలా ఇంపార్టెంట్ అంట. అది కూడా ముఖం నేను క్రీమ్ పెట్టుకుంటా. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ చూసినా ఏం నడుస్తుంది, దేవారా. అసలు పాట ఇజ్జత్ తీసేసాను అని మొత్తం. ఆ పాటకి ఆమె చేసే వీడియోకి ఏమైనా లింక్ ఉందా? గైస్ అందరికీ వీడియో చాలా లేట్ అయిపోయింది, వీడియో తీయడం చాలా ఇంపార్టెంట్. అయితే ముఖం కడుకున్న తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వీడియో తీసి ఎవరైనా వద్దన్నారు. ముఖం కడుకునేటప్పుడు వీడియో తీస్తారు, ఇంకా కొన్ని రోజులు అయితే స్నానం చేసేటప్పుడు కూడా వీడియో చేసేటట్టు ఉన్నారు. ఎందుకు? వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటి గమనించారా, ఆమె తీసే ప్రతి వీడియోలో ఏదైనా ఒకటి పని చేసుకోవడం ఉంటుంది. ఎగ్జాంపుల్ పొద్దున్న ఇలా ముఖానికి ఏం పెట్టుకుంటుంది, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టైంలో కప్పు పట్టుకుంటుంది, లేదంటే ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని తినుకుంటూ ఉంటుంది. ప్రతి వీడియోలో ఏదైనా ఒకటి చూపించుకుని ఎందుకు మనం ఫోకస్ పెట్టి దాన్ని వినుకోవాలి, మన దాన్ని చూసుకోవడం వల్ల సోది మొత్తం వినాలి. చెవులతో కళ్ళతో చూడాలి, కళ్ళతో వేరే చూడాలి, చెవులతో వేరే తినాలి. అందుకే ఆమె వైరల్ అవుతుంది. వచ్చామన్నమాట కల్కి మూవీ చూడడానికి. టికెట్స్ ఏమో దొరుకుతలేవు. అగా స్వేగల్ చూడు దొరుకుతలేవు మాకేమో, మేము ఏం చేయాలి అసలుకి మాకేం అర్థమవుతలేదు. ఇంకా ఫస్ట్ నేనే పోదాం అనుకున్నా, ఇప్పుడు ఈమె కూడా జాయిన్ అయ్యి, దానికి నా దగ్గర పైసలు కూడా లేవు గైస్. సో ప్లీజ్ గైస్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే మాకు ఫండ్స్ రేజ్ చేయండి, బికాస్ ఫర్ కల్కి. బికాస్ నేనైతే చూడకపోతే చచ్చిపోయేలానే ఉన్నా. ప్లీజ్ 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 క్యూఆర్ కోడ్ అయితే మేము ఇక్కడ మెన్షన్ చేస్తాము. ప్లీజ్ రేజ్ ఫండ్స్ ఫర్ కల్కి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థమైతే లేదు, నువ్వు నెలకి 50 లక్షలు సంపాదిస్తావు. 50 లక్షలు ఏడుకైపోయినట్టు, 50 లక్షలు అయిపోయినట్టేనా? ఏదో సార్ వీడియో అంటే పర్లేదు అనుకో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ స్కానర్ కూడా పెట్టరా అంటే అలాగే 50 లక్షలు వస్తే చూసారు నెలకు, అది ఫేక్ అన్నమాట. ఫేక్, జస్ట్ అట్లా హైప్ పెంచడానికి 50 లక్షలు అని చెప్పి బొమ్మ కూడా 50 లక్షలు. పెద్ద పెద్ద యూట్యూబ్ దగ్గర నెలకు 50 లక్షలు అంటే మీకు ఇన్స్టాగ్రామ్తోనే వస్తుంది. అయితే ఒక రోజుకి 1 లక్ష రూపాయలు తిన్నా సరే నెలకు 30 లక్షలు అయిపోతాయి. ఇంకా 20 లక్షలు ఏడుకోయినట్టు. మీరు అనుకుంటే థియేటర్ బుక్ చేసుకోవచ్చు ఒకటేసారి మీ ఇద్దరి కోసం, కానీ చేసలేరు. ఎందుకంటే అదంతా ఫేక్ అమౌంట్. మీకు నిజంగా 50 లక్షలు వస్తలేవు. 50 లక్షలు వస్తే మీరు ఇట్లా మామూలుగా ఉండకుండా పెద్ద పెద్ద కార్లు బయట తిరిగి కూడా ట్రావెల్ చేసుకుంటా పైసలు చూపించుకుంటూ ఉంటారు, అంతే తప్ప ఇట్లా థియేటర్లో పోటీ తిరుగుకుండా ఉండకుండా నడుచుకుంటా. టికెట్లు లేవు, పైసలు లేవు, స్కానర్ పెట్టినా స్కాన్ చేయరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాకు పైసలు వేయరి, డొనేట్ చేయరి, అది చేయరి, ఇది చేయరి ఓడాల్సిన అనుకుంటా. ఫేక్ మనీ అదంతా. ఆమె ఒత్తిగా జస్ట్ హైప్ పెంచడం కోసం అట్లా అన్నది అంతే తప్ప నిజంగా 50 లక్షలు రావాలి. నాకు తెలుసు బ్రో, మీకు కూడా తెలుసు, అర్థమైంది. అందరికి సో ఈ టీషర్ట్ అయితే చాలా వైరల్ అవుతుంది. నువ్వు చూపించే టీషర్ట్ మీద ఎవరు ఫోకస్ లేదు, లోపల ఇట్లా గాలి నింపుకున్నాను చూసినావా, దానిలో మీద ఫోకస్ ఉంది అందరూ. నిజం చెప్పాలంటే ఆమె ప్రమోషన్ చేయని వీడియో చూడండి, ఇట్లా మొత్తం ప్లేన్గా ఉంటుంది. అది ప్రమోషన్ ఉన్నప్పుడు చూసినాం అనుకో, ఇంత గాలి 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 నింపుకుంటారు లోపల. ఎందుకు ప్రమోషన్ వీడియో కాల్ చెప్తారు, ఫోన్ చేసి నాకు వీడియోలో ఏదైనా డిఫరెంట్గా కనిపించలేదు. సో అంతేగా దీని లోపల ఇట్లా గాలి నింపుకుని పెట్టుకుంటారు. దాన్ని చూడాలి, దాన్ని మనం ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. అప్పుడు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అప్పుడు ప్రమోషన్ ఉంది మాట నిలబడినట్టు అంతే. సో బాయ్ గాయస్, నేను ఇప్పుడు గర్ల్స్ కొత్త రీల్స్ వచ్చినాయి, అవి చూడండి పోతున్నారు. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే డూట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోలు చూస్తారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి డూట్. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి, చాలా క్రేజ్గా ఉంటాయి, చాలా ఫన్నీ కూడా ఉంటాయి. అండ్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, అది క్లిక్ అయిపోలేదు. నాకు తెలియదు అది దేంతో నొక్కుతారో దేంతో క్లిక్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ అది క్లిక్ అయిపోలే. ఇప్పుడు నేను గర్ల్స్ రీల్ చూడండి పోతున్నా ఇన్స్టాగ్రామ్లోకి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం, ఓకేనా? లెట్స్ గో సెక్స్. ఒకసారి